ఇండస్ట్రీ నిర్మాతలందరూ మెగాస్టార్ ఇంటి బాట పట్టారు. ఏదైనా అక్కడ కూర్చొని తేల్చుకుందామనే నిర్ణయానికి వచ్చి చిరంజీవిని వెళ్లి కలిశారు. వీళ్ళ మాటలు విన్న మెగాస్టార్ ఫెడరేషన్ ప్రతిపాదనలు వినడానికి సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. నిన్నలేని డెవలప్మెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. చర్చల్లో ముందడుగు పడుతోంది. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దొరికినట్టేనా? ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. సంక్షోభం పీక్స్ లో ఉంది. ఎవరి మాట ఎవరు వినడం లేదు. మా గురించి ఆలోచించండి అంటే మమ్మల్ని పట్టించుకునేవారెవరు అనే ధోరణి కనిపిస్తోంది. ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఎంత వస్తుందనే లెక్కలు మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే కుటుంబం అనే మాట ఇప్పుడు గాయబైంది. 30% పెంచమని ఫెడరేషన్, అంత ఎందుకిస్తాం, అసలు అంతంత మొత్తం సభ్యత్వాలకు ఎందుకు వసూలు చేస్తున్నారు, ఆ డబ్బులు కట్టలేక స్కిల్ ఉన్న వాళ్లు బయట ఎక్కడో ఉన్నారు, వాళ్లతోనే పని చేయించుకుంటామంటూ నిర్మాతలు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరా అనే మాట వచ్చింది. ఎందుకు లేరు అంటూ నిర్మాతలు మెగాస్టార్ ని కలిశారు. వారి వాదనలు అన్ని విన్న మెగాస్టార్ ఫెడరేషన్ తరపు వాదనలు కూడా వినడానికి రెడీ అయ్యారు. ఇరుపక్షాల మాటలు విన్న తర్వాత ప్రముఖులతో చర్చించి సాధ్యాసాధ్యాలను గుర్తించి అందర్నీ ఒకతాటి మీదికి తీసుకొస్తారనే ఆశలు కనిపిస్తున్నాయి. సడన్ గా ఆగిపోయిన షూటింగుల్లో చలనం రావాలంటే ఖచ్చితంగా చిరంజీవి కల్పించుకోవాల్సిందే. ఇరుపక్షాలకు సర్ది చెప్పి తల్లి బిడ్డకు న్యాయం చేయాల్సిందే. దాసరి ఉంటే ఎలా చేసేవారో ఇప్పుడు మెగాస్టార్ భుజాల మీద సాక్షాత్తు అంతటి బాధ్యతే ఉందన్నది కృష్ణానగర్ మాట. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై నిర్మాతల రియాక్షన్ ఏంటి? కార్మికులు చేస్తున్న సమ్మెను వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు? అసలు ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై అగ్ర నిర్మాతలు ఏమంటున్నారు? వాళ్ళు డిమాండ్ చేస్తున్న 30% వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? గత 2 రోజులుగా టాలీవుడ్ లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అసలే విజయాల శాతం లేదు. మాకు నష్టాలొస్తున్నాయిరా బాబు అంటూ నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు వాళ్ల నెత్తి మీద పెద్ద బాంబ్ వేశారు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్. తమకు 30% వేతనాలు పెంచితే కాని పనుల్లోకి రామంటూ వాళ్లు అల్టిమేటం జారీ చేశారు. వేతనాలడిగితే కొత్త వాళ్లను తీసుకొస్తామని నిర్మాతలు చెప్తున్నారని, సినిమాపై ఇంట్రెస్ట్ తో ఎవరైనా వస్తే వాళ్లను శ్రమ దోపిడీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. కార్మికులు రోజుకు 15 గంటలు కష్టపడతారు. వేతన పెంపును తాము ముందు నుంచి అడుగుతూనే ఉన్నాం. అప్పటికప్పుడు బంద్ అంటూ తామెప్పుడూ ప్రకటించలేదని అనిల్ వివరించారు. మాకు 2025లో మాకు వేతనాలు పెరగాలి. మేము వారిని మార్చి నుంచి సంప్రదిస్తూ ఉన్నాం. వారు వేతనాలు పెంచకుండా పలుమార్లు చర్చలకు వాళ్ళు పిలవలేదు అసలు. తర్వాత మేము బలవంతంగా వారికి చర్చలకు పిలవమని చెప్తే వారు పిలిచి 5% పెంచుతామన్నారు. ఆ తర్వాత లేబర్ కమిషనర్ గారి దగ్గర చాలా పంచాయతీలు పెట్టారు. వారు కూడా ఎప్పుడైనా కార్మికులకి న్యాయం జరగాలని చూస్తారు తప్ప కార్మికులకి పొట్టగొట్టాలని ఎవరూ చూడరు. మేము అడిగేది ఒక్కటే, ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో దానికి వేతనాలు పెంచివ్వమని అడుగుతున్నాం. దాంట్లో చర్చల్లో కూర్చుంటే ఏదైనా సరే ఒకటి అటైనా ఇటైనా అన్ని విధాలు మాట్లాడుకోవచ్చు. చర్చలకు పిలవకుండా వారు కావాలని వారిని కాలయాపన చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మరోవైపు దీనిపై నిర్మాతల వాదన మరోలా ఉంది. ఆల్రెడీ వేతనాలకే కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని, ఏ ఇండస్ట్రీలో లేనంత జీతాలు మనమే ఇస్తున్నామంటున్నారు నిర్మాతలు. అయినా కూడా మళ్లీ నిర్మాతలను పీడిస్తూ వాళ్లను చంపుకు తినడం కరెక్ట్ కాదనేది నిర్మాతల వాదన. కార్మికులు పనిలోకి రాకుంటే వేరే వాళ్లను తీసుకుంటామంటున్నారు. ఇవాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఇదివరకు రూపాయి ఉంటే మనకి ఇక్కడ కార్మికులకు ₹1 ఉండేది. ఇవాళ పరిస్థితి అక్కడ రూపాయి ఉంటే మనం ₹3 ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ కార్మికులకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్కి విరుద్ధంగా కూడా మన దగ్గర విపరీతంగా ఉన్నాయి. ఒకరినొకరు చూసుకుంటా, ఒకరినొకరు మార్నింగ్ టిఫిన్లు పెడతా, భోజనాలు పెడతా, అందరం మన కుటుంబం మనము మన సినిమాని చేసుకోవాలంటే ఇంతమంది సంఘటితంగా సమైక్యంగా చేస్తేనే ఒక సినిమా సక్సెస్ఫుల్ సినిమా వస్తుందని ఇలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ 13 యూనియన్ని మళ్ళీ లేబర్ కమిషన్ గారు పిలవటం జరిగింది. ఆ పిలిచిన తర్వాత లేబర్ కమిషన్ గారు ఏమంటారో అది చూడాలి. ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ చేస్తున్న సమ్మెపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లీగల్ యాక్షన్ కు సిద్ధమైంది. ఒక్కరోజు ముందు నోటీస్ ఇచ్చి షూటింగ్స్ ఆపేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ క్రమంలోనే ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు నోటీసులు పంపించారు. బయట నుంచి కార్మికులను తెచ్చుకుంటామంటున్నారు వాళ్లు. మొత్తానికి ఇప్పట్లో ఈ వ్యవహారం తెగేలా కనిపించడం లేదు. మనం ఫ్రీ సొసైటీ, ఫ్రీ కంట్రీలో ఉన్నామండి. ఎవరైనా బంద్ చేయొచ్చు, ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. మా సినిమాని మేము చేసుకుంటాం. ఎవరు రావాలా ఎవరు రాకూడదు అన్నది
అదే ఇండిపెండెంట్ కంట్రీ, ఫ్రీ కంట్రీ. రావడం రాకపోవడం ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను, నచ్చకపోతే రాను. అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ పెయిడ్ మోర్ దాన్ మినిమం వేజ్ ఈవెన్ టుడే. ఇప్పుడు మా సెట్కి వస్తే 800 మంది ఉంటే 600 మందికి మినిమం వేజ్ కన్నా ఎక్కువే ఉంటుంది. హిట్ అంటే ఎలా ఉండాలంటే ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆ ఒక్క సినిమానే గుర్తు చేసుకునేలాగా ఉండాలి. అదెలా అని అంటే మృణాల్ కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా సీతారామంని గుర్తు చేసుకుంటున్నట్టు. ఈ మధ్య కాలంలో భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే దాటిన ఆ థిన్ లైన్ని మృణాల్ ఎప్పుడు దాటబోతున్నారు? అదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇండస్ట్రీలో. రెట్రో సినిమా హిట్ అయింది. ఆ మూవీ నుంచి వచ్చిన డబ్బుల్ని అగరం ఫౌండేషన్ కి కేటాయించానని సూర్య చెప్పిన మాటల్ని వైరల్ చేస్తున్నారు నడిపిన్ నాయగన్ ఫ్యాన్స్. ఆయన లాభాల గురించి మాట్లాడగానే పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. హిట్టేనా కాదా అనే సస్పెన్స్ కి సూర్య బ్రేక్ వేశారని ఫిక్స్ అయ్యారు. త్వరలో కూలీ హిట్ అయితే ఆ క్రెడిట్ ని కూడా పూజా హెగ్డేకే షేర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మొన్నటిదాకా హిట్ లేదనే బాధతో గడిపారు భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్తో ఆమె మళ్లీ ఫామ్లోకొచ్చేశారు. చేతి నిండా ఎన్ని సినిమాలున్నా సరే హిట్ హిట్ అనే సౌండ్లు నలువైపుల నుంచి వస్తుంటే ఆ కిక్కే వేరప్ప అని అంటున్నారు భాగ్యశ్రీ. ఇదే మాటను వినడానికి ఉవ్వెళ్ళూడుతున్నారు కృతి శెట్టి. ఉప్పెన తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు కృతి శెట్టికి. ఎలాగైనా తెలుగులో కంబ్యాక్ కావాలని కష్టపడుతున్నారు ఈ బ్యూటీ. సీతారామం తర్వాత మృణాల్కి ఆ రేంజ్ హిట్ ఎక్కడుందన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. హాయ్ నాన్న లాంటి సినిమాలు వచ్చినా పెద్దగా ఆమె రిజిస్టర్ కాలేదన్నది మాట. రీసెంట్ గా నార్త్ లో సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ కూడా అంతగా హెల్ప్ చేయలేకపోయింది మృణాల్కి. త్వరలో రానున్న అడవిశేష్ సినిమాతో అయినా మృణాల్ హిట్ సౌండ్ గట్టిగా చేయాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా వేతనాల పెంపు గురించి, ఆగిపోయిన షూటింగ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే హరీష్ శంకర్ పెట్టిన ట్వీట్లు మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సందడి తెచ్చేసింది. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడ్డం, మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ పూర్తయిన విషయాన్ని డిక్లేర్ చేశారు హరీష్ శంకర్. ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎనర్జీని, ఆయన చేసిన సపోర్ట్ని మర్చిపోలేనన్నారు. ఉస్తాద్ మాత్రమే కాదు, అటు ఓజీ కూడా ఏదో రకంగా సందడి చేస్తూనే ఉంది. అయితే జపనీస్లోనో లేకపోతే ఇంకో భాషలోనో ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు మేకర్స్. సినిమా ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటూ ఫ్యాన్స్ ని ఒకంత హుషారుపరుస్తూ మేకర్స్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ముందు రిలీజ్ చేసిన వెర్షన్ ని ట్రిమ్ చేసి అప్డేటెడ్ వెర్షన్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు. చేతిలో ఉన్న సినిమాలన్నీ వరుసబెట్టి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి పవర్ స్టార్ మనసులో నెక్స్ట్ ఎవరున్నారు, ఏ ప్రాజెక్టుకు ఆయన కాల్ షీట్ కేటాయిస్తారనే చర్చ కూడా సైమల్టైనియస్ గా సాగుతోంది. సినిమాలో సాంగ్ ఉంటే స్పెషల్ గా హీరోయిన్ ను తీసుకురావడం వేరు, ఉన్న హీరోయిన్ కోసం స్పెషల్ గా సాంగ్ చేయడం వేరు. సాయి పల్లవి కోసం ఒకప్పుడు ఈ ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు ఆమెను డామినేట్ చేస్తున్నారు శ్రీలీల. ఈ బ్యూటీ సినిమాలో ఉంటే మా సాంగ్ కంపల్సరీ అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు శ్రీలీల ఒలే ఒలే అంటున్నారు. టాలీవుడ్ లో కేర్ ఆఫ్ మాస్ సాంగ్స్ గా మారిపోతున్నారు శ్రీలీల. డాన్సుల్లో దుమ్ము రేపేస్తారు కాబట్టి ఈ బ్యూటీతో మాస్ సాంగ్ ఒక్కటైనా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా హిట్టా ఫ్లాపా అన్నది తర్వాత విషయం. ముందు ఆ పాటైతే ఫుల్ వైరల్ అయిపోతుంది. ఆల్రెడీ సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న రవితేజ శ్రీలీల ఓలే ఓలే అంటే పాట అదిరిపోకుండా ఉంటుందా? ఈ మధ్యనే వైరల్ వయ్యారిగా పాపులర్ అయ్యారు మిస్ లీల. ఆ పాట ప్రీ రిలీజ్ టైంలో ఎంత సందడి చేసిందో రీసెంట్ గా ఫుల్ వీడియో రిలీజ్ టైంలోనూ అంతే సందడి చేసింది. వైరల్ వయ్యారిలోనే కాదు, గతంలోనూ దేవితో కలిసి కిసిక్ అనే ఖతర్నాక్ సాంగ్ చేశారు ఈ బ్యూటీ. ధమాకా నుంచి శ్రీలీలతో మాస్ సాంగ్స్ చేయిస్తున్నారు దర్శకులు. అందులో జింతాక్ జింతాక్, స్కందలో గండరబాయ్, ఆదికేశవలో లీలమ్మ, గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి ఇలా ప్రతి సినిమాలోనూ మాస్ సాంగ్స్ తో రఫ్ఫాడిస్తున్నారు శ్రీలీల. మాస్ జాతరలోనూ రీసెంట్ గా తూ మేరీ లవర్ అంటూ కేక పెట్టించారు బ్యూటీ. He is charismatic, he is sharp, he is one of the biggest names in Indian cinema అంటూ ఎన్టీఆర్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్. కెరియర్ లో తొలిసారి మ్యాగజైన్ కవర్ మీద కనిపించారు ఎన్టీఆర్. రీసెంట్ పాస్ట్ లో ఈ ఫీట్ చేసిన హీరోల మీద కూడా ఆటోమేటిక్ గా ఫోకస్ పెరుగుతోంది. అన్స్టాపబుల్ ఎసెంట్ అంటూ ఎన్టీఆర్ ని ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేసింది ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్.
ఫ్రమ్ టీన్ ప్రాడజీ నుంచి పాన్ ఇండియా పవర్ హౌస్గా ఆయన ప్రయాణాన్ని ప్రస్తావించింది మ్యాగజైన్. మెరూన్ కలర్ షేర్వాణిలో మెరిసిపోతున్నారు మా స్టార్ అంటూ ముచ్చటపడుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఇది కదా గ్రోత్ అంటే అని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ దుబాయ్లో మెరిసిన ఈ టైంలో అల్లు అర్జున్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీ కోసం ఇచ్చిన స్టిల్ని గుర్తు చేసుకుంటోంది అల్లు ఆర్మీ. నెవర్ బిఫోర్ స్టెప్స్తో మన హీరోలు ముందడుగు వేస్తుంటే మా ఆనందానికి అవధుల్లేవంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా కింగ్డమ్తో మెప్పించిన విజయ్ దేవరకొండ ప్రమోషనల్ స్ట్రాటజీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆ మధ్య ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఎడిషన్ కవర్ పేజీ కోసం విజయ్ చేసిన ఫోటోషూట్ గురించి కూడా ఈ సందర్భంలో ప్రస్తావించుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బై.